ప్రైజ్లా మరి ఆరాధన మొదట్లో కూడా దేవుడు సహాయపడడం వందనాలు చెల్లించుకుంటాం. మరి మనమందున్న పనులు మనం చేసే ముందు పనుల గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ మరి యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరీక్షించుకొని ఆ పనులను మనము తాగేవారుగా ఉన్నాం. మొదటిగా మనం మన యొక్క సొంత బైబిల్ చదివిపెట్టుకుని బైబిల్ పనులు పాడుకుంటాం. బలి బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలి బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలి బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. సమయంలో మరి బలవర్తమానకు సిద్ధపడిన వర్తమానం అంశం దేవుని పోలిక మరియు దేవుని యొక్క స్వభావం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుని పోలిక మరియు దేవుని యొక్క స్వభావాన్ని గురించి మనం ధ్యానిస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన అతి విలువైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఉదయకాల సమయంలో ప్రభా మరి ఆరాధన వర్తమానంలో తోడేండి నడిపించారు, వందనాలు. అదేవిధంగా తండ్రి మరి మా ముందు ఉంచబడిన ఆ బల్ల అనగా మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను ప్రభా, మీ రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్ష రసాన్ని మేము తాగుతుండగా ప్రభా యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకుంటూ ప్రభా మీకి మన మహిమ ఘనత ప్రభావం కలిగేటట్లుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకులను మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ధరించుకున్నారని చెప్పడం లేదు కానీ ధరించుకొనవలెను అంటే మనకి దేవుడు హితోపదేశం చేస్తున్నాడు అనుకోవచ్చు, లేదంటే హెచ్చరిక చేస్తున్నట్టుగా అనుకోవచ్చు అనమాట. మనకి ఏమేమి కలిగి ఉండాలంట? నీతి ఉండాలంట, తర్వాత యథార్థమైన భక్తి గలవారమే ఉండాలంట. మరి యథార్థమైన భక్తి అని అంటే భక్తిలో 2 రకాలు ఉన్నాయని మనకు తెలుసు. మొదటిది భక్తి, రెండోది ఏంటంటే భయంతో కూడిన భక్తి. కానీ దేవుడు కోరుకునేది యథార్థమైన భక్తి అనగా భయంతో కూడిన భక్తి గలవారి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అంతేకాదు కానీ మనమైతే దేవుని పోలికైతే ఉన్నాము కానీ ఆయన స్వభావం లేదని దేవుడు చెప్తూ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు చాలా మంది మన పిల్లల్ని ఏమంటామంటే అచ్చం నాలా ఉన్నాడు కానీ నా యొక్క స్వభావము ఆయనలో రాలేదంటూ మనం చెప్తూ వస్తున్నాం. అదేవిధంగా దేవుడు కూడా ఇక్కడ చెప్తున్న మాట్లాడంటే మీరు నా పోలిక కలిగి ఉన్నారు కానీ మీరు ఆ స్వభావాన్ని పొందుకోలేదు, కనుక మీరు ఇప్పుడు కొత్త స్వభావాన్ని మీరు ధరించుకొనవలని దేవుడు మనకి హెచ్చరిస్తూ వస్తున్నాడు. అయితే మనము జీవితంలో ఆ మనుషులందరి సమాధానంతోనూ మాదిరికరంగా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆయన ఉద్దేశం ఏంటి? మనము మన జీవితంలో మనుషులందరి ఎడల కొందరని కాదు కానీ మనసు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. అలాగే మనం కూడా
మనం మనసులో అందరూ ఎదుటి ఎలా ఉండాలంటే సమాధానంతోనూ మాదిరికరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ వస్తున్నాడు. కలిసి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చదువుకున్నాం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియుడి. ఇక్కడ కూడా మీరు ఉన్నారు అని అనడం లేదు, దేవుడు ఉండండి అని చెప్తున్నాడు. ఉండడానికి ప్రయత్నించండి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఎలా ఉండంటే సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ, అదే రేపేమి సంభవించమని తెలియదు కనుక సమయం అంటే ఒక రోజు కానీ గంట కానీ నిమిషము కానీ ఆ క్షణం కానీ మనం ఏంటంటే దాన్ని వృధాగా చేసుకోకుండా దాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చూసుకోవాలి. అంటే దేవుని కొరకే మనము వాడబడేటట్లుగా మనము ఉండాలి. ఇంకేమనంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎవరు సంఘమునకు వెలుపట ఉన్నవారు ఎవరు వస్తారు? సంఘమునకు వెలుపట ఉన్నవారు, సంఘమునకు వెలుపట ఉన్నవారు ఎవరంటే దేవుని ఎరగని ప్రజలు అన్నమాట. అంటే మనము సంఘంలో ఉన్నాం అంటే మనము దేవుని పిల్లలం అనడానికి సాదృశ్యం. ఎందుకు మనము సంఘంలో ఉన్నాము, ఆయన కట్టబడిన సంఘంలో ఉన్నాం కాబట్టి మనము దేవుని పిల్లలుగా మనం వర్తిస్తాము. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే సంఘమునకు వెలుపట అంటే సంఘము బయట ఉన్న వారి మనం ఎలా ఉండట జ్ఞానము కలిగి నడుచుకోవాలంట. వారి పట్ల ఎలా ఉండాలి? మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే వారితో మనం ఏ విధంగా నడుచుకోవాలి, వారితో ఏ విధంగా మాట్లాడాలి, వారితో మనం ఏ విధంగా ఉండాలంటే ప్రతిదీ కూడా మనకు అంటే జ్ఞానం అంటే మన జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానం బట్టి మనము నడుచుకోవాలి. మరి మన జ్ఞానం ఎలా ఉంటుంది తెలుసా? మన జ్ఞానము సంఘం వెలుపట వారి జ్ఞానం ఎలాంటిదో మన జ్ఞానం కూడా అలాంటిది. అంటే వాటికి మనకి సరిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే మీరు నా జ్ఞానాన్ని మీద కలిగి మీరు నడుచుకోండి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఇంకేమనంట ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో, ఎవరితో ఏ విధంగా మీరు మాట్లాడాలో, వారు అడిగే ప్రశ్నకు ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలో ఎలాగో అది మీరు తెలుసుకున్నట్టుకి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను ఉండాలంట. ఎలా ఉండాలంటే ఉదాహరణకి మన ఇంట్లో కూర వండేటప్పుడు దానికి తగుమాత్రం ఉప్పుని మనము దాన్ని ఉపయోగిస్తాము. ఉప్పు ఎక్కువైతే తినలేము, కష్టంగా ఉంటుంది. అలాగే ఉప్పు తక్కువైతే రుచిని సహించదు. కాబట్టి ఆ రుచి కావాలంటే ఆ పదార్థానికి తగ్గట్టుగా మనము ఉప్పు అంటే పదార్థానికి తగ్గట్టు ఉప్పు వేస్తే ఆ వంట ఎంత రుచిగా అనిపిస్తుందో మన మాటలు కూడా అటువలే ఉండాలంట. అంటే మాటలు పనికి మాలిన మాటలు కాకుండా, మరీ హెచ్చు మాటలు కాకుండా సంయోజితమైన మాటలు, దేవుని జ్ఞానం బట్టి దేవుడు మనల్ని ఉపదేశించిన దాన్ని బట్టి మనము మాట్లాడుతూ ఉండాలి. ఎవరి దగ్గర? సంఘం వెలుపట ఉన్న వారి దగ్గర ఉండాలి. అప్పుడు మాట్లాడేప్పుడు ఎలా ఉంటే కృపా సహితముగాను ఉండాలంట. అది కూడా ఎలా ఉంటే కృపా సహితంగా అంటే మనము అంటే వారి పట్ల దయ కలిగిన వారిగా, లేకపోతే వారి కృపను మనం పొందుకున్న వారిగా, వారితో సమాధానము, సంతోషము, ఐక్యము ఇటువంటి కారణాల చేత వారిని మనం హత్తుకునే వారిగా, అటు ఎప్పుడైతే మనం అటువంటి లక్షణాలు కలిగి ఉంటామో వారిని కూడా మనం దేవుని వద్దకు నడిపించే వారిగా ఉంటామండి. ఎందుకంటే దేవుడు కూడా మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య అవమానమవుతుందని చెప్తున్నారు. అందుకంటే మన ప్రవర్తన బట్టి, మన నోటి మాటలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మనం చేసే ప్రతి క్రియను బట్టి కూడా వారు పరిశీలించే వారిగా ఉంటారు. కనుక మనము దేవుని హెచ్చించాలన్నా, దేవుని అవమానపరచాలన్నా మన యొక్క నీతియుక్తమైన మన ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక మనం ఇక్కడ ఎలా ఉండాలని చెప్తున్నారంటే ఆయన
ఎలా అంటే మేము వెళ్ళిపెట్ట ప్రతి మనుషునికి ఎలాగ మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలో, వారి అడిగేదానికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో దేవుని జ్ఞానం బట్టే మీరు తెలుసుకుండాలి. తర్వాత ఉప్పి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అటువంటి కమ్మదనమైన రుచిగల మాటలతోనే అనేకులతో మీరు మాట్లాడుతూ దేవుడితో కనిపించవలసిందిగా దేవుడు కోరుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కట్టడాలు అనగా ఆయన ఆజ్ఞలను మనము పొంది ఉండాలని మరొక గ్రంథంలో దేవుడు చదివిస్తూ వస్తుంది. ఏమనుకుంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి, ఆయన యొక్క కట్టడలు అనగా ఆయన ఆజ్ఞలు కూడా మనము ప్రేమించేవారిగా ఉండాలి. చూడండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలను. మహానవకుడికి ఇది ఏ విధి చాలా. అంటే మనము సంఘం వెలుపట ఉన్న వారితో ఏ విధంగా ఉండాలి, వారితో ఏ విధంగా మాట్లాడాలి అంటే ఆ విధంగా మాట్లాడాలంటే మనలో ఏముండాలి, దేవుని ఆత్మ మనలో కుమరించి ఉండాలి. ఎప్పుడైతే మనలో దేవుని ఆత్మ ఉంటుందో అప్పుడు మనలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, మన ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, ఇంకా ఆయన ఆజ్ఞలను మనము ప్రేమించేవారిగా ఉంటాము. కనుక మనము మన యొక్క నోటి మాటల ద్వారా ఆయన అవమానపరచే కారణం కాకుండా మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనము పాటించే వారిగా ఉండాలి. ఇలా కాక మనము ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తూ అప్పుడు లోపడకపోతుంటాము, అప్పుడే మనం అంటే దేవునికి అవమానం కలుగుతుంది అనమాట. దాన్ని బట్టి ఎందుకంటే క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని పోలికలో దేవుని స్వభావం కలిగి ఉండవలసిన ఒక మానవుడు. మరి దేవుని ఎరగని ఆ ప్రజల మధ్య తన మాటల చేత, తన యొక్క ప్రవర్తన ద్వారా, తన ఆలోచనల ద్వారా దేవుని అవమానపరిచే వారిగా మనము ఉంటూ వస్తున్నాం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు 2వ అధ్యాయము 2:24 వచనం. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అనుజనుల మధ్యన దూషింపబడుచున్నది. మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. మనం చూస్తున్నాం కదా, యూట్యూబ్ లో చూస్తున్నాం, ఫేస్బుక్ లో చూస్తున్నాము, లేదు బయట సమాజంలో చూస్తూ వస్తున్నాం. క్రైస్తవులు చాలా అవమానంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుల గురించి చాలా అసహ్యంగా వినడానికి కూడా కష్టం అనిపిస్తుంది. చాలా భయంకరంగా, అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఆవేశం అంటే వారు చెప్తున్న అసత్యపు మాటలు, అబద్ధపు మాటలు, భయంకరమైన క్రూరమైన మాటలు వింటుంటే తట్టుకోలేకపోతున్నాం. ఆవేశం వచ్చేస్తుంది, ఏదైనా చేద్దామనే ఉద్రేకం. కానీ అవన్నిటిని కూడా దేవుడు ఏం చెప్పాడంటే దాన్ని అణుచుకోమన్నాడు. మీరు వారి గురించి ప్రార్థన చేయండి అని చెప్పాడు, కానీ మీరు వారి మీద పగ పెట్టుకోవద్దు, మీరు తీర్పు తీర్చొద్దని దేవుడు చెప్పాడంటే పని చేయటం మీ ఉంది, కానీ దాని పగ తీర్చడం నా వద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. అందుకంటే మనము వారికి సమాధానం చెప్పలేని ఉంటున్నామేమో. అయితే మనం లోకల్గా మనం అనుకుంటాం కదా, అంటే నా యొక్క మంచిదనమే నీకు ఎలా ఉందంటే నీకు ఆయుధంగా ఉందా అంటుంటాం కదా. అంటే ఆ చేతకాంతానికి వాళ్ళకు ఉండాలి, వీళ్ళు చేతకాంతాలు అనుకుంటారేమో. కానీ దేవుని యొక్క ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే బంధిస్తుంది. అంటే దురుసుగా మాట్లాడాలన్నా, లేకపోతే వారిపై దౌర్జన్యం చేయాలన్నా ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే కట్టుకొస్తుంది. కాబట్టి మనము వారిలాగా కపటంగా మాట్లాడలేము, వారిలాగా కక్కసంగా మాట్లాడలేము, వారిలాగా దౌర్జన్యం చేస్తూ కూడా మనము
మాటలైన వారిగా ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏముందంటే మీరు నా పోలికలు పుట్టారు, నా స్వభావాన్ని మీరు ధరించుకోవాలి, మీరు నా స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు. కనుక మనం మొదటిగా ఏంటంటే మనము మనసులు అంటే దేవుని ఎరిగిన వారి ప్రజలందరూ మనం ఎలా ఉండాలంటే సమాధానంగాను, మరి వారికి ఇష్టమంటే దేవుని యొక్క జ్ఞానం బట్టి మనం మాట్లాడుతూ దేవుని యొక్క ప్రేమను మనం వారికి చూపించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన మాట వినకుండా ఆయన కట్టలను గైకొనకుండా మనం వ్యతిరేకంగా ఉంటాము, అప్పుడే దేవునికి మన కారణంగా వస్తుందంటే అవమానం వస్తుంది అనమాట. మరి దేవునికి అవమానం వస్తుంది, మనకు అవమానం కాదా? కాబట్టి దేవునికి అవమానించే పని మనం ఎప్పుడు కూడా చేయకంటే అందుబట్టి కదా, మిమ్మల్ని బట్టి కదా నా నామం అవమానపరచబడుతుంది. మన పిల్లలు చూడండి, మరి మంచి పనులు చేస్తే మనకి ఎంతో ఆనందం, మంచి పేరు వస్తుంది. ఈ మధ్య మా అబ్బాయి పెద్ద అబ్బాయి విశ్వాసు పాట పాడాడని నేను ఫార్వర్డ్ చేస్తే ఒక అతను అన్నాడు, తండ్రి దగ్గర తనయుడు అన్నాడు. అంటే ఒకప్పుడు నేను కూడా పాటలు పాడేవాడినే కాబట్టి సేమ్ నీలాగే పాడుతుంటాను. ఎందుకు మాట అన్నారు అంటే నాలాగా పాటలు పాడుతున్నాడు కాబట్టి. మరి అదే అబ్బాయి ఏమైనా కొంచెం నాకు వ్యతిరేకమైన ఏదైనా కార్యకలాపం చేస్తే అప్పుడేమంటారు, ఆనందం బట్టి నాకు చెడ్డ పేరు వస్తుంది కదా. అలాగే దేవుడు కూడా అయ్యో మీరు నా బిడ్డలు అంటే నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు యోగక్షేమాలు మరి మిమ్మల్ని చదివితున్న బాధ్యత ఉంది. ఆయన ఇంత ప్రయాసపడుతున్నప్పటికీ నన్ను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారే, నా మాట వినటం లేదే అని. అయినా సరే మనల్ని శిక్షించాలి కాదు, కానీ మనము ఓర్చుకోగలిగినంత మాత్రమే, మనకి కేవలం బుద్ధి రావాలని ఆయన గ్రహించాలని మాత్రమే ఆయన మనల్ని గది చూస్తున్న తప్ప కానీ మనల్ని శిక్షించాలంటే ఆయన ఉద్దేశము కానీ కాదనమాట. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే అంటే ఆయన అవమానించగా కనుక మనం ఏంటంటే బైబిల్ గ్రంథంలోని యోసేపు జీవితము ఒక మాట మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో యోసేపు చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయము. యోసేపు గురించి అంత చక్కగా రాసుకుంటారు. 39:12 వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయించాలి. అంటే దీని అర్థం ఏంటంటే యోసేపు అనే భక్తుడు ఉన్నాడు. మరి ఆయన గురించి మనం తెలుసుకుంటే 39వ అధ్యాయం 1 నుండి మనం 12 చదివినట్లయితే ఆయన ఏంటో మనకి అర్థమవుతుంది, మనం తెలుసు కాబట్టి దాని గురించి అవసరం లేదు. అయితే యోసేపుకి తన రాజు చూడండి, పేరు పైన చూడండి, ఫరో ఉద్యోగస్తుడిగా రాసిన శాంతపతి పోటీపడినగా ఐగుప్తుడు. అంటే రాజు ఈయన యొక్క జ్ఞానం పెట్టి ఈయన యొక్క తెలివి పెట్టి ఏం చేశారంటే తన సర్వస్వం ప్రతి దాని మీద కూడా యోసేపు అధికారం ఇచ్చి ఉన్నాడు, ఒక భార్య మీద తప్ప. అంటే ఆయన చుట్టారేమో కానీ ఈ రేపు భావించలేదు, యోసేపు గారు భావించలేదు. అయితే ఆ అధికారం చేస్తే చాలా నమ్మకం ఉండే, ఆయన నమ్మకంతో ఉన్నప్పుడు ఆ సమయంలో ఏమైందంటే ఆ యొక్క రాణి గారు ఇక్కడ 12 చదువుకున్నాం కదా, రాణి ఏం చేసిందంటే ఇక్కడ నాతో సైనించమని. అంటే యోసేపు ఆ చరిత్ర చెప్తుంది, యోసేపు అనేవాడు చాలా అందమైన వాడు, యవనస్తుడు కాబట్టి ఆ యూసుఫ్ మీద మనసు పడి తను ఏం చేస్తుందంటే తనతో సైనించమని, అంటే పాపం చేయమని ఆమె ప్రేరేపణ చేయగా అప్పుడు అంటున్నాడు, అమ్మా మీ ఆస్తి అంతట్లో మీ రాజ్యం అంతట్లో ప్రతి దాని మీద నాకు ఇస్తున్నారు, సర్వ అధికారులు ఉన్నాయి, కాకపోతే ఒక్క నీ విషయంతో నిన్ను తప్పించడం దాన్ని నాకు అధికారం ఉంది అంటూ అది కాదని నాకు చెప్తున్నప్పుడు తను బలవంతం చేస్తానమాట. తను చేసినా సరే తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పాపం ఎందుకు మార్చుతారంటే ఈ దినాలలో మనకు అవకాశం వస్తే చాలు పాపం చేయడానికి ఎగబడుతున్న ఈ దినాలలో తనకు అవకాశం ఉన్నా పాపం చేయడానికి అవకాశం ఉన్నా సరే తను పాపం చేయడానికి ఇష్టపడక ఏమంటే పారిపోయాడు. చూడు ఇక్కడ 12 చివరి పారిపోవడం చేతి విడిచిపెట్టి
ఆమె చేతుల్లో విడిచిపెట్టి తన వస్త్రం విడిచిపెట్టి అని పెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అంటే పాపం నుంచి దూరంగా తను వెళ్ళిపోతున్నట్టుగా వాక్యం చెప్తూ వస్తుంది. మనం కూడా మన జీవితాలలో మనకి ఎన్నో ఇలాంటివి మనకి వస్తుంటాయి. కాబట్టి అటువంటి విషయాలు మనం కూడా ఒకసారి ఆ యోసేపు మాదిరిగా మనం కూడా ఉన్నాము. అటువంటి పాప అవకాశం వస్తే దాని నుండి మనం తప్పించుకునే వారిగా మన దూరం పారిపోవలసిన వారిగా మనము ఉన్నాము. అయితే మనము ఆ యోసేపును ఆధారం చేసుకుంటూ ఎప్పుడైనా మనకి అటువంటి పరిస్థితులు అతన్ని ఆధారం చేసుకుంటూ ఎలా ఉంటే మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ మన ఆలోచనలో కానీ ఇంకేంటి ప్రేమ చూడండి ఒకసారి మొదటి తిమోతిలో మాట్లాడుతుంది. మొదటి తిమోతి 4వ అధ్యాయము మొదటి తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించును. నీ యవ్వనమును బట్టి ఎవరిని తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమంటే యవ్వనస్తులే క్షమించాలి. యవ్వనమును బట్టి యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకము. అంటే నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరు కూడా నేను ఇచ్చి అనకూడదు. వారికి ఆ ఛాన్స్ మీరు ఇవ్వకూడదు. ఛాన్స్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే మీరు తప్పు చేశారని అర్థం. మీరు ఎవరైనా వయసులో ఉన్నప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు అనేకులకి మంచివారిగా మీరు కనిపిస్తున్నప్పుడు మీ వల్ల ప్రయోజనం ఉందని ఎక్కువ వారు భావిస్తున్నప్పుడు మిమ్మల్ని ధృవీకరించే విధంగా అంటే మిమ్మల్ని చీ అనుకునే ఆ పరిస్థితి మాత్రం మీరు రాయనేయకూడదు. ఇంకేమనంటే కానీ వారి మాటల్లో కానీ మన ప్రవర్తనలో మన పనుల్లో కానీ ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ ఎలా ఉండాలి? మనము మాదిరిగా ఉండాలి. మనం ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా మాదిరి లేకపోతామో అప్పుడే దేవుడికి అవమానం వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ చూపించిన వాటి పట్ల మనం నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే దేవుని అనేకులు అసభ్యంగా మాట్లాడే వస్తుంది. ఒక ఆయన అయితే మాత్రం దేవుడు చాలా చెప్పుకోలేనంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన చిన్న పిల్లడు కాదు, పెద్దవాడు, వయసులో పెద్దవాడు, కానీ చిన్న పిల్లడు మాదిరిగా అలా మాట్లాడడం ఎంతో బాధ అనిపించింది. నిజంగా ప్రభా, అలాంటి వారికి కదా రక్షణ పొందాలి, అలాంటి వారికి వారికే కదా దేవుడు వచ్చి అన్నాడు. ఇలా అంటే ఎందుకు మార్చుంది? మనం ఎప్పుడు కూడా దేవుని అవమానపరిచేవారు. ఎందుకంటే మనది ఆయన పోలిక. ఆయన పోలికుంటే సరిపోతుందా? ఆయన స్వభావం కూడా మనలో ఉండాలి కదా. మరి ఆయన స్వభావం ఉండాలి, మనం ఎలా ఉండాలి? ఆయన మనం కనపరిచేవారిగా మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనూ మనం చేసే పనుల్లోనూ ప్రతి విషయం కూడా ఎలా ఉండాలంటే మనం ఒక మాదిరికరంగా ఉండాలి. మనం చూస్తే వారు ఆశ్చర్యపోయేటట్లుగా మనం కనిపిస్తూ ఉండాలన్నమాట. అయితే ఆ మాదిరి లేదా స్వభావాన్ని కూడా అనుకోవచ్చు. ఆ మాదిరి ఆ స్వభావాన్ని అనుకోవచ్చు. అయితే ఆ స్వభావానికి కొన్ని సూచనలు ఉన్నాయి, 3 ఉన్నాయి. మనం చూసుకొని బలలో మనము ప్రవేశిద్దాం. మొదటి స్వభావం ఏంటంటే మృదువైన స్వభావం. మొదటి మృదువైన స్వభావం ఏంటి? 1 పేతురు 3వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఎలా ఉండాలనుకుంటే సాధువైనట్టు మృదువైనట్టు. సాధు అంటే ఏమీ లేనివాడు, దేన్ని ఆశించిన వాడు, అన్నిటిని విడిచిపెట్టిన వాడు, కేవలం దేవుని మాత్రమే స్మరించుకుంటూ దేవుని కొరకు సర్వం త్యాగం చేసిన వాడే సాధు. మరి ఈ దినాలలో ఈ లోకంలో సాధులు ఎలా ఉంటున్నారంటే పైకి భక్తి ఉన్నట్టుగా సాధులు వేషాలు వేస్తూ వారి లోకరీతిగా జీవించడానికి అలవాటు పడే వారిగా ఉన్నారు. వారు సాధువులు కారు. సాధువు అంటే ఏమిటి? అన్ని విడిచిపెట్టేవాడు, నెమ్మది కలిగిన వాడు,
సాత్వికుడు, ప్రేమ కలిగిన వాడు, మనం ఏమన్నా ఓర్చుకునే శక్తి ఉన్నవాడు, వాడు సాధువు తప్పగానే సాధు వేషాలు వేసుకుంటూ ఆయుధాలు పట్టుకొని శపథాలు చేసేవాడు సాధులు కారు. మనం చూస్తున్నాం కదా, సాధు వేషం వేసుకుంటూ మరి చూడడానికి నమస్కరించవలసిన అటువంటి వేషం ధరించుకుంటూ వారు ఆయుధాలు పట్టుకుంటూ శపథాలు చేస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? నా దేవుడిని నేను కాపాడుకుంటాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, మా సాంప్రదాయాన్ని మేము కాపాడుకుంటాం. కాపాడుకున్నానికి నువ్వెవరివి? నువ్వు కాపాడుకోవడానికి అవన్నీ కాపాడాలంటే దేవుడు ఉన్నాడు, మనం సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన కాపాడుతాడు. ఆయనకి చేత కాదా? ఆయనకి తెలియదా? ఆయనకి జ్ఞానం లేదా? మనం కాపాడేమేంటి? మనం కాపాడుకోవలసింది మన నోటి మాటలను, మనం కాపాడుకోవాల్సింది మన ప్రవర్తనను, మనం కాపాడుకోవాల్సింది మన పవిత్రతను, మనం కాపాడుకోవాల్సింది మన యొక్క విశ్వాసము. మనం అనేకులకి మనం మాదిరిగా ఉండాలి తప్పగాని మనల్ని చూసి ఇంకొకరు తప్పు చేసేవారిగా మన యొక్క జీవితాల ముందుకి సాగిపోకుండా మనం కాపాడుకోవాలి. అది మనం కాపాడాలి. అంతే తప్ప దేశాన్ని కాపాడుతాం, దేవుడిని కాపాడుతాం, మా పద్ధతులను కాపాడుతాం, అది ఏమిటి? మూర్ఖమైన మాటలు, అనవసరమైన మాటలు, జ్ఞానం లేని మాటలు. కనుక మనం దేవుడు ఏం చెప్పంటే, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా నువ్వేం చేయాలంటే నువ్వు అనేకులకు మాదిరిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకునేది. అంతే తప్పగాని హింస చేయమని, ఆయుధాలు పట్టమని, తిరుగుబాటు చేయమని దేవుడు ఎక్కడ నీకు చెప్పలేదు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే, ఎవరైనా నీ పట్ల నీకు అసభ్యంగా ప్రవర్తిస్తే, ఎవరైనా చెడు కార్యాలు చేస్తే, నీ పైన ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెప్తే వారి వరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇది దేవుడు చెప్తున్న మాటలు అన్నమాట. అంతే తప్పగాని మనము దేవుని విరుద్ధమైన ఆయన ఏ కట్టడైతే వేశారు, ఏదైతే మీరు అంటే హద్దులు మీరుకుని మన సరిహద్దులు పెట్టారో దానిని మనం ధిక్కరించిన వారిగా కాకుండా ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. ఓకేనా? అసలు పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ. ఇక్కడ అంటే ఆయన మాట వినకపోవడమే పాపం, ఆయన మాట వినకపోవడం పాపం. కాబట్టి ముందు ఫస్ట్ మీరు పాపం చేయకుండా ఉండేవారైతే ముందు నా మాట వినండి అన్నారు. ఏంటి ఆయన మాట? ఆయన మాట బరువైనది కాదు, బలమైనది కాదు, కష్టమైనది కాదు. ఆయన మాట ఏంటి? ప్రేమించమంటున్నారు. మన మాటల ద్వారా, మన స్వభావం ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మనం చేయ పనుల ద్వారా అనేకులకి మనము మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ఆయన కోరుకుంటుంది అనమాట. ఇకపోతే అది ఇంకేమిటి? సాధువైనట్టు అంటే సాధు ఇంకేమిటి? మృదువైనట్టు మృదువైనట్టేనైనా గుణమును అంటే మృదువైనట్టే ఇక దానికి తిల్లు అంటే అంత మంచి మాటలు, అంటే సాత్వికమైన మాటలు కలిగిన వాడు, అలాంటి గుణం కలిగి అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. ఏంటంటే క్షయము అంటే పాడైపోయేది. కానీ ఇక్కడ ఏమిటి? అక్షయాలంకారములు. మీ అలంకారం ఎలా ఉండాలంటే అప్పటికే చెరిపేసినట్టు కాదు, అప్పటికే మాయమైపోయినట్టు కాదు. మన అలంకరణ ఎలా ఉండాలంటే, మన హృదయ అలంకారం ఎలా ఉండాలంటే అది నిత్యం మనతో ఉండాలి. అలంకరణ హృదయం పాడైపోయింది, మనసునిక పాపం ఉంది, బయటికి మన అలంకరణ మాత్రం చాలా ఆకర్షణగా ఉంటుంది. దేవుడు అది కోరుకోలేదు. అది క్షయమైన అలంకరణ పోతుంది. ఈరోజు అందంగా కనిపించే ఒక వ్యక్తి, అందంగా వ్యక్తి తన అనారోగ్య కారణంగా కావచ్చు, తన ఆర్థికపరమైన సమస్యలు బట్టి కావచ్చు, మరో కారణం కావచ్చు, ఆ అందమంతా కూడా మాసిపోయేదిగా ఉంటుంది. అటువంటి అలంకరణ దేవుడు కోరుకోలేదు. అలంకరణ అంటే నా హృదయ అంతరంగాల్లో కూడా అది శాశ్వతంగా పన్నెండు ఉండి అటువంటి అలంకరణ కలిగి ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. అది మనం చెప్తున్నాడు. అది దేవుడి దృష్టి మిక్కుల విలువ కలిగి. ఎప్పుడైతే మనం ఆయన మాట నుండి మనం సాత్వికంగా ఉంటున్నామో, ఆయన ప్రేమను బట్టి మనం నడుచుకుంటున్నామో, మరి ఆ అలంకారం కూడా ఆయన తగినట్టుగా మనం అంటే మన హృదయ అలంకారం ఆయన తగినట్టుగా ఉంటామో, అప్పుడే అది దేవునికి చాలా విలువైనదిగా ఉంటూ వస్తుంది అన్నమాట. అయితే చాలా మంది దినాల్లో మనం చూస్తూ వస్తాను వాడిపోయిన అలంకారం, మనం విడిచిపెట్టిన అలంకారం, ఇంకా చెదిరిపోయిన అలంకారము, రాలిపోయిన అలంకారం, ఇలాంటి అలంకారాలతో మనము కనిపిస్తూ ఉంటున్నాము. ఈ ఒకసారి నేను యూట్యూబ్ లో చూశాను, ఒక అమ్మాయి ఫోటో చూపించాడు. చాలా అందమైన అమ్మాయి. నేను చూసి ఆశ్చర్యపోయాను. నేను అసలు ఎంత అందమైన అమ్మాయిలు ఉంటారా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఏమంటే వెయిట్ ఫర్ కొంచెం వెయిట్ చేయండి అన్నారు. వాళ్ళు వెంటనే ఇంకో ఫోటో పెట్టారు.
ఆ అమ్మాయి ఫోటోలో ఉంటూ చాలా భయంకరమైన స్థితిలో కనిపిస్తే నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ రెండు ఒకటే నేను ఆశ్చర్యపోయాను. నిజం అంటే ఈరోజు అందం ఉందని మనం గర్విస్తున్నామేమో, ఈరోజు అందం ఉందని మనము అతిశయపడుతున్నామేమో, ఈ అందం బట్టే మనము మన నోటి ప్రవర్తనల మన ఆలోచనలు బట్టే మనం జారిపోతున్నామేమో. గమనించండి, అందం శాశ్వతం కాదు. అందుకంటే కదా అందము మోసకరము, సౌందర్య వ్యర్థమని దేవుడు చెప్తూ వస్తున్నాడు. కనుక మనకున్న అందాన్ని బట్టి కాదు, మనకున్న డబ్బును బట్టి కాదు, కానీ దేవుడి యొక్క ప్రేమను బట్టి ఇప్పుడు కూడా ఆయన మనం గొప్ప చేసే వారికి ఉండాలి. ఆయన మనం ఏం చేయాలంటే మనకంటే పైసలు పెట్టి మనం భావించాలి, కానీ దేవుడి పక్కన పెట్టి మన సొంత ఆలోచనలు బట్టి దేవుడు అవమానపరిచే స్థితిలో మనం రాకూడదని దేవుడు హెచ్చరిస్తూ వస్తుంది. ఇది మొదటి మృదువైన స్వభావం. ఇటువంటి స్వభావమే కదా దేవుడు కోరుకుంటుంది. రెండోది మనం చూసినట్లయితే నవీన స్వభావం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. మొదట మనం చూసుకున్నాం కదా 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకును. ఆయన ఏం కోరుకుంటాడు? వారి నుండి నీతిని కోరుకుంటున్నాడు, యథార్థమైన భక్తిని కోరుకుంటున్నాడు. ఇంకేమంటే నా పోలికలు ఉన్న మీరు ఏమంటే నా యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతే, ఆయన ధనపడలేదు, బరువును చెప్పలే, కానీ ఏమంటుందంటే మీరు నీతిని కలిగి ఉండండి, యథార్థమైన భక్తిని కలిగి ఉండండి. మనము ఆ పద్ధతులని, ఆచారాలని, సాంప్రదాయాలని మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా, మన వ్యక్తిని మనం పాడు చేసుకోకుండా యథార్థముగా ఆయన ఎవరైనా ఆయన ఆత్మ అంటే దేవుడు ఆత్మ కనుక మనం ఎలా ఆరాధించాలంటే యథార్థంగా. ఆయన కూడా ఆత్మ ఉన్నాడు, ఇప్పుడు మనం కూడా ఆత్మతోనూ సత్యంతో మనం ఆరాధించమని చెప్తూ వస్తుంది. కాబట్టి మన భక్తి ఎలా ఉండాలంటే యథార్థమైన భక్తి అయి ఉండాలి. కూడా ఇంకేం కలిగి ఉంటే మనము నీతిని కలిగి ఆయన పోలికని కలవడం కాదు, ఆయన పోలిక కలిగి ఉండడం కాదు, కానీ ఆయన యొక్క స్వభావాన్ని కూడా ధరించుకోమంటూ దేవుడు చెప్తున్న ఆ మాటలు అన్నమాట. తర్వాత మూడోది మనం చూసుకున్నట్లయితే ఆత్మ స్వభావం. ఆత్మ స్వభావం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8, 9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చాలు. అంటే ఏమంటే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. మనం శరీరాన్ని ప్రేమిస్తున్నామా, శరీరానికి అనుకూలంగా నడుచుకుంటున్న వారం అయితే మనము ఆయన ప్రేమించే వారము అసలు కానే కాదు. కానీ మన అంటే దేవుని ఆత్మ మనం నివసించిన ఏడవ నిజంగా దేవుని ఆత్మ మనలో ఉంటే మన స్వభావం ఎలా అంటే ఆత్మ స్వభావం కలవారం తప్ప కానీ శరీర స్వభావం కలవారము కానే కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు. అంటే మనకు ఏ ఆత్మ కలిగి ఉండాలంట? క్రీస్తు ఆత్మ. అంటే ఆత్మ స్వభావం మనము కలిగిన వారికి మనం ఉండాలి. ఇంకా క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనదే కానీ మీ ఆత్మ విషయమై మీరు జీవం. ఎప్పుడైతే దేవుడు మనతో మన ఆత్మ ఉంటాడో అంటే మనము ఉంటాడో మనం ఎలా ఉంటే ఆయన కొరకు మనము జీవం కలిగిన వారిగా ఉంటాము. ఎప్పుడైతే ఆత్మ లేని వారికి ఉంటామో ప్రాణం ఉన్నా సరే మనం మరణించిన వారే అని చెప్తూ వస్తున్నాం. ఈ సమయంలో వచ్చిన ఉదాహరణ చెప్పండి, మా మందిరాలు పాడు చేస్తున్నారు, మరి మా సంఘాలు పాడు చేస్తున్నారు అంటూ చాలా మంది వ్యతిరేకపడుతూ మేము అందంగా అలంకరించుకున్న ఆ మందిరాలు పోతనే దాన్ని శుభ్రంగా తీసుకొని ఎంతోమంది తాపత్రపడుతున్నారు. ఇది భౌతికమైన ఆశలు అన్నమాట, భౌతికమైన ఆలోచన. కానీ దేవుడి మందిరం ఎక్కడుంది, దేవుడి మందిరం ఎక్కడుంది మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటారు కదా, మరి మీ హృదయమైన ఆలయం అని చెప్తున్నాడు. అంటే దేవుడి మందిరం ఎక్కడుందంటే మనలో ఉంది. మనమే దేవుడికి మందిరమై ఉన్నాము.
అయ్యో దేవుని మందిరాన్ని మనం పాడు చేస్తున్నాం. వాళ్ళెవరు పాడు చేయడం కాదు, మనం పాడు చేస్తున్నాం. ఎలా పాడు చేస్తున్నామంటే అసభ్యకరమైన మా మాటల ద్వారా మందిరాన్ని పాడు చేస్తున్నాము. వెళ్ళకుండా చోటు వెళ్తూ మన కాళ్ళతో మన మందిరాన్ని పాడు చేస్తున్నాము. మరి మనం చేయకుండా పనులు చేసి మన చేతులతో మన మందిరాన్ని పాడు చేస్తున్నాం. మన హృదయం మన హృదయమే ఆయన దేవాలయం. ఆయన మన హృదయంలో ఇష్టపడుతున్నాడు, మన హృదయం ఉన్నాడు. మరి ఎటువంటి హృదయాన్ని, ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని మనం కాపాడుకోక ఈ మందిరాన్ని పాడు చేసుకుంటూ ఆత్మీయమైన స్వభావం ఈ మందిరాన్ని పాడు చేసుకుంటూ భౌతికమైన ఆ మందిరాల కోసం నువ్వు ఆయాసపడడం, పోరాటం చేయడం, దాని కొరకు నీ మనసును పాడు చేసుకుంటూ ఎంతవరకు కరెక్ట్? భౌతికమైనది ఈరోజు ఉండొచ్చు, ఇప్పుడు పోవచ్చు. అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది మనకి ఉపయోగకరమైనది ఏంటంటే దేవుడు మనలో నివాసం ఉండడానికి ఇష్టపడిన ఈ హృదయం అనే మందిరంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి మన సమయంలో బలం తీసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ బలం మనం జీవిస్తాం. ఏ విధంగా అంటే మనము శరీర స్వభావం కాక ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. ఆయన చెప్తూ మాట్లాడంటే మీరు శరీర స్వభావం కాదు, అది ఆ క్షణం అంతలో మాయమైపోయేది. కానీ దాని కాదు, మీరు ఆత్మ స్వభావం కలిగిన వారికి ఉండాలి. కనుక మనుషులందరి పట్ల మీరు ఎలా ఉండాలంటే మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. మనుషులందరి పట్ల అంటే సంఘం ఇప్పుడు వారందరి పట్ల మీరు ఉండే మాదిరికరమైన జీవితం కలిగి ఉండి, అంటే దేవుని యొక్క స్వభావం కలిగి మీరు ఉండాలి. ఇంకేమంటే మనం పరీక్షించుకోవాలి. ఏ పరిస్థితులు, నేను ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడుతున్నానా, నేను ఎక్కడైనా నా చూపుల ద్వారా ఆలోచనల ద్వారా చేసే ప్రతి పనులు కూడా నేను దేవునికి అవమానకరంగా లేదా ఆయాసకరంగా ఉంటున్నానంది మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుడు మనకి అప్పుడు ఏర్పాటు చేసిన ఆయన శరీరానికి సాదృశ్యమైన ఆ యొక్క రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకునే ముందు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆ వల్ల మనం చేయవేసుకుంటున్నాం. చూడండి, 1 కొరింథీయులు 11వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెని ఆ పాత్రలో నుండి తాగవలను. ఇప్పటి వరకు మనం పరీక్షించుకోవాలి. నిజంగా నేను ఆయన పోలికలో ఉండి ఆయన స్వభావం కలిగి ఉన్నానా? మరి నా యొక్క స్వభావం బట్టి ఆయన్ని నేను గౌరవిస్తున్నా, లేదా ఆయన గణపరుస్తున్నా, లేక ఆయన అవమానపరుస్తున్నా? ఒకసారి మనం విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ ఆ ప్రకారం ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఏంటంటే పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనతో పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టె తిన్న పాత్రలో తాగవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.